అందరికీ నమస్తే. అందరు ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? అసలు గృహజ్యోతి పథకం అంటే ఏంది, దానికి అర్హతలు ఏంది, ఇంకా తెలంగాణ సర్కారు కొత్త స్కీమ్ పెట్టింది. గా స్కీమ్ ఏంది అన్నది ఇప్పుడు చూద్దాం. జనాల జీవన ప్రమాణాలను మెరుగుపరచడానికి ప్రభుత్వాలు తీరొక్క పథకాలు ప్రవేశపెడతాయి కదా. ఈ పథకాలతోని పేదలు ఆర్థిక అభ్యున్నతి సాధించుడు, వాళ్ళ కుటుంబ పరిస్థితులు బాగుపడుడు, దీంతోని సమాజం కూడా ప్రగతి పథకం కింద ముందుకోనికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ప్రజల ఆర్థిక స్థితిని మెరుగుపరచుడే పథకాల ప్రధాన లక్ష్యం. తెలంగాణ సర్కారు తమ రాష్ట్రంలోని ప్రజల కోసం గృహజ్యోతి అనే పథకాన్ని అమలు చేస్తుంది. ఈ విషయం మీకు ఎరకనే కదా. దీని ద్వారా అర్హత కలిగిన కుటుంబాలకు 200 యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్ను అందిస్తారు. ఈ ఏడాది మార్చి 1వ తేదీ నుంచి ఈ పథకం అమల్లోకి వచ్చింది. ఈ పథకంకి గల అర్హతలు, దరఖాస్తు చేసుకునే విధానం అన్ని వివరంగా ఏందో తెలుసుకుందాం పారి. గృహజ్యోతి పథకం కింద తెలంగాణలోని అన్ని అర్హత కలిగిన కుటుంబాలు గృహ అవసరాల కోసం 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ను పొందొచ్చు. ఇక ఈ పరిమితి దాటితే ఛార్జీలు వసూలు చేస్తారట. నెలల విద్యుత్ వినియోగం 200 యూనిట్ల కంటే తక్కువ ఉన్న వాళ్లకు ఈ పథకం ద్వారా లబ్ధి చేకూరుతుందట. నుల్లా గృహజ్యోతి పథకంలా నిరుపేద కుటుంబాలు 200 యూనిట్ల వరకు విద్యుత్ ఉచితంగా పొందొచ్చట. తెల్ల రేషన్ కార్డు, తక్కువ విద్యుత్ను వినియోగించే కుటుంబాలు ఉచితంగా విద్యుత్ను పొందొచ్చట. అయితే వీళ్ళు 200 యూనిట్ల కంటే ఎక్కువ వాడుకుంటే అదనపు యూనిట్లకు సాధారణ విద్యుత్ బిల్లు రేటును చెల్లించాలన్నట. ఇంటి యజమానులు కాకుండా అద్దెకుంటున్న వాళ్ళు కూడా ఈ స్కీమ్కి అర్హులేనట. కిరాయికున్నళ్ళ వాళ్ళ యజమాని పేరు మీద మీటర్ ఉందని నిరూపించడానికి పత్రాలను అందించన్నట. తెలంగాణ గృహజ్యోతి పథకం కోసం దరఖాస్తు చేయడానికి ఇప్పుడు నేను చెప్పే అర్హతలు ఉండన్నట. నుల్లా తెలంగాణ వాసులు మాత్రమే దరఖాస్తు చేసుకోనట. 200 యూనిట్ల కంటే ఎక్కువ విద్యుత్ వినియోగించే కుటుంబాలు అనర్హులు. ఈ పథకం ద్వారా ఒక్కో కుటుంబానికి గరిష్టంగా 200 యూనిట్ల విద్యుత్ ఉచితంగా లభిస్తుందట. నుల్లా గృహజ్యోతి పథకానికి దరఖాస్తు చేసుకునేటప్పుడు దరఖాస్తుదారులు ఎటువంటి బకాయిలు, పెండింగ్ విద్యుత్ బిల్లులు ఉంచొద్దట. ఇది గృహ అవసరాలకు మాత్రమే అందుబాటులో ఉంటుందట. దరఖాస్తుదారులు తమ తెల్ల రేషన్ కార్డు, విద్యుత్ బిల్లు, కస్టమర్ ఐడికి ఆధార్ కార్డుని తప్పనిసరిగా లింకు చేసుకోనట. దరఖాస్తు చేసే వాళ్లకు ఎక్కువ ఇల్లు ఉంటే వాటిలో దేనికన్నా ఈ పథకాన్ని పొందొచ్చట. దరఖాస్తు చేసుకునే విధానం ఎట్లనో ఏంది అని ఫికర్ కాకులి, నేను చెప్పినట్టు చెయ్యుర్రి. ప్రజాపాలన అధికారిక పోర్టల్ నుంచి గృహజ్యోతి పథకం అప్లికేషన్ను డౌన్లోడ్ చేసుకోర్రి. లేకుంటే ఈ నెల 17న ప్రజాపాలన 2వ విడత విడుదల చేస్తున్నారు. దానికోసం నేను చెప్పే పత్రాలన్నీ జమ చేసుకోవాలి. దానిలో వివరాలు పూర్తి చేయన్నట. అవసరమైన పత్రాలను జత చేయాలి. దరఖాస్తుకు అవసరమైన పత్రాలతోని మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో అందజేయన్నట. ఇక జత చేయాల్సిన పత్రాలు ఏమంటే ఆధార్ కార్డు, నివాస రుజువు, తెల్ల రేషన్ కార్డు, విద్యుత్ బిల్లు, కస్టమర్ ఐడి, కరెంటు బిల్లు, అద్దె పత్రాలు దగ్గర పెట్టుకొని అక్కడికి పోయి సబ్మిట్ చేయిర్రి. ఇక తెలంగాణ సర్కారు ఇప్పటిదాకా మీటర్లు లేని వాళ్ళకు బంపర్ ఆఫర్ ఇచ్చిందిలా. 825 రూపాయలకే మీటర్ లేని ప్రతి నిరుపేద కుటుంబంకి మీటర్ తీసుకోనికి అవకాశం ఇచ్చింది. ఇక వాళ్ళకు పత్రాలు ఏమేమి కావాలన్నది ఆధార్ కార్డు, నివాస రుజువు, తెల్ల రేషన్ కార్డు సబ్మిట్ చేయన్నట. ఇవి తీసుకుపోయి మీ మండలంలో ఉన్న విద్యుత్ అధికారికి ఇచ్చి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోర్రి. మళ్ళొక మంచి ముచ్చటతో మీ ముందుకు వస్తా. శ్రీజక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ నొక్కుల్లి. ఇక ఉంటా మళ్ళా.